అతి పరిశుద్ధుడును పరమ తండ్రియగు దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ మరొకసారి దేవుడు అనుగ్రహించిన సెప్టెంబర్ నెల మొదటి దినమున సూర్యోదయమందు మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకొని ఈ దివ్య సమయాన్ని ఇచ్చిన దేవునికి స్తోత్రం. ఈరోజు మీతో పంచుకోవాలని ఆశించిన నా హృదయ తపన దేవుని వాక్యం యొక్క అంశమేమనగా, నీవు చెప్పినట్లే చేయు. ఆదికాండము 18వ అధ్యాయం 5వ వచనం. దేవుడైన యెహోవా దర్శనమిచ్చిన అనంతరం పేరు మార్చిన తదుపరి మమ్రే వృక్షము కింద కూర్చుండి వేదనతో దిగులుతో కృంగి కుములుచున్న మన విశ్వాసమునకు తండ్రియు దేవుని స్నేహితుడైన అబ్రహాముకు దేవుడు కనబడి ఆదికాండం 18వ అధ్యాయము 5వ వచనమందు నీవు చెప్పినట్లే చేయు. దేవుడైన యెహోవాతో మానవుడు చెప్పిన ఒక దివ్యమైన మాట, ఆయన అకస్మాత్తుగా దైవిక ప్రత్యక్షత, గాడ్స్ రెవల్యూషన్, దేవుని ప్రత్యక్షత కనబడిన వెంటనే, అయ్యా అలసిపోయి వచ్చారు, ఇక్కడే మీరు విశ్రాంతి తీసుకొనండి, మీ కాళ్ళు కడుక్కొనండి, నేను మీకు ఆహారం సిద్ధపరచుదును అని చెప్పిన ఆ మాట దేవుడు ఎంత స్పష్టంగా విన్నాడో గ్రహించమని ప్రభువు మన జీవిత దినాలను పొడిగించినందుకై దేవునికి స్తోత్రం. మనుష్యులతో దేవుడు సహవాసము చేసేటువంటి వాడు. ఇదో మనుషుల మధ్య దేవాది దేవుని వాసం செய்கிறார். మనుషుల మధ్య ఆయన సహవాసము చేసి వారి యొక్క హృదయపు వేదనను, వారి హృదయపు ఆలోచనను తీర్చివేసి తన పరలోకపు ప్రత్యక్షతలతో బయలుపరిచేటువంటి వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వారు ఎందుకు వచ్చారో, ఏ విషయం కొరకు వచ్చారో, ఏ ఉద్దేశముతో ఆ పరమ తండ్రి దర్శనాన్ని అనుగ్రహించారో అబ్రహాం అది ఆలోచించలేదు. కానీ పరిశుద్ధులైనటువంటి వారికి ఆతిథ్యం ఇచ్చుటకై తన్ను తాను సమర్పించుకున్నాడు. రెండవదిగా, దేవుడు తన కుటుంబములో సహవాసము చేయటానికై ఆయన ఇష్టపడి ఉన్నాడు. మూడవదిగా, ప్రభువు అనిన మాట, నీవు చెప్పినది చెప్పినట్లుగా చేయి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని ప్రేమించుచున్న వారలారా, దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నా జీవితములో ఎన్నోసార్లు, ఎన్నో సందర్భాల్లో, ఎన్నో సమయ సందర్భాలలో, ఎన్నో పరిస్థితులలో, వేదనలలో, దుఃఖములో, శ్రమలలో, ఇక్కటైన పరిస్థితులలో దేవునితో ఎన్నెన్నో ప్రణాళికలు, ఒప్పందాలు, మొక్కుబడులు ప్రభుతో అనాలోచనగా చెప్పివేస్తాము. అవి తీరిపోయిన వెంటనే మరలా మనలో ఒక అసమర్థతమైన సోమరితనం ఏర్పడి, చెయ్యొచ్చులే, జరిగించవచ్చులే అని మనం వెనకబడిపోతూ ఉంటాం. అవును కదండి, ఇది వాస్తవం, ఇది జరిగే నగ్న సత్యం. ఈ సందర్భములో 2014వ సంవత్సరం ఒక యవనస్తునికి ఒక తీవ్రమైన గెడ్డ ఒకటి వచ్చిందండి.
ఆ గడ్డ వచ్చినప్పుడు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ హాస్పిటల్లో కొత్తారి అనే చోట ఉన్న హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. అక్కడ ఆయన అనుకున్నాడటండి, ఆ బెడ్ మీద ఉండగా, ఏమని, నేను బాగుపడితే నా స్వగ్రామానికి వెళ్ళి అక్కడ నేను నీకంటూ కార్యం చేస్తాను. ఇంచుమించు 11 years అబౌవ్ 11 సంవత్సరాల పైన తన కార్యం చేయలేదండి. మర్చిపోయాడో లేక చేయాలనుకుంటున్నాడో, సమయ సందర్భం కొరకు కనిపెడుతున్నాడో తెలియలే. దేవుని మహా అనుకూల సమయముగా ఆగస్టు 25వ తేదీ ఆ కార్యం చేయటానికి తీర్మానం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. వారి కుటుంబములోనే, వారికి రక్త సంబంధికుల్లోనే 18 సంవత్సరాలు ఒక కార్యం చేయాలని మొక్కుబడి చేసుకొని వారు జరిగించలేదండి. వారి కుమార్తె పెండ్లి కొరకు ఎన్నో సంబంధాలు తిరిగారు. ఎక్కడ సరి అయిన చాటి అయిన ఆ వరుణ్ణి తన కుమార్తెకు బయలుపరచబడలే. 18 సంవత్సరాల క్రితం ఆ అనుకున్న దేవుని బంతి అంటారండి. మనం కొంతమంది ప్రాంతీయులు స్తుతి కూటం, కృతజ్ఞత కూటం, ఒప్పంద కూటం, కనిగిరి పామూరులో ఉన్న దేవుని ప్రజలైనటువంటి వారికి ఆ దైవజనులు నేర్పించిన మాట ఏదనగా, దేవుని బంతి, దేవునికంటూ ఒక బంతి ఏర్పరిచే కూటం అంటారు. అలాగున ఆ 18 సంవత్సరాల క్రితం ఆ కూటం జరిగించటం వలన ఆ నెలలోనే ఆ అమ్మాయికి సరిపోయిన ఎత్తు, లావు, రంగు, చూడముచ్చటైన వరుణ్ణి దేవుడు తోడుకొని వచ్చాడు. అది ఒక మహా గొప్ప దైవజనుని మూలకముగా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడికి మనం మాటిస్తాం, ఆ మాట జరిగించం. దేవుడి యొక్క మాట నా ద్వారా మీతో చెప్పుచున్నాడు. ఇంతవరకు నీ జీవితములో, మీ కుటుంబములో, మీ భార్యాభర్తలు ఇరువురి మధ్య, మీ పిల్లల మధ్య ఏదైనా ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో రోజులుగా, ఎన్నో దినాలుగా మీరు ఎదురు చూస్తున్నది జరగలేదండి, జరగలేదు. మీరు అనుకుంటున్నారు, అది అందుకోలేకపోతున్నారు. మీ దగ్గరకంట వచ్చి దూరం అయిపోవచ్చు ఉన్నది. మీరు ఆశిస్తున్నారు, మీ ఆశ నిరాశగా మారిపోవచ్చు. ఈ ఉదయకాలమందు నా మాట వినుచున్న నీవు ప్రభు మాటగా ఎంచి నీవు కూర్చున్న చోటనే దేవునికి ఎప్పుడైనా, ఏదైనా, ఏ సందర్భములోనైనా, వ్యాధి ఎందైనను, ఆరోగ్యమందైనను, సంతోషంగా ఉన్నప్పుడైనను, ఈ కార్యం మా కుటుంబంలో జరిగితే, ఈ సంఘటన మా కుటుంబం నెరవేర్చితే, ఈ యొక్క దీవెన దేవుడు మాకు ఇస్తే, దేవునికంటూ ఈ కార్యం చేస్తామని అనుకొని, అది ఎన్ని సంవత్సరాలైనా, 18 ఒకవేళ 36 సంవత్సరాలైనా, 36 ఒకవేళ 72 సంవత్సరాలైనా, నీవు ఆ కార్యం చేయటానికి నెరవేరే వరకు దేవుడు నిన్ను చేయబడవాడు. నాగుపాము మాదిరిగా తరుముతాడండి. ఇది నా అనుభవంలో చెప్పుచున్నాను. ఆ యవనస్తుడు తన జీవితంలో అలాగూ జరిగించిన కారణాన దేవుడు ఎంత గొప్ప మేలు కలుగజేస్తాడు అనగా, వారి యొక్క పెద్ద కుమార్తె నిమిత్తమై తలంచుచున్న కార్యములను దేవుడు జరిగించటానికి సకలాన్ని, సమస్తాన్ని సమకూర్చి పెట్టాడు. ఆ నడవలేని పరిస్థితుల్లో, కూర్చుండి మాట్లాడలేని పరిస్థితుల్లో, డాక్టర్ల సలహాను తిరస్కరించి ప్రయాణం చేయకూడని పరిస్థితుల్లో అదే ఊరికి ప్రయాణం చేసి వెళ్ళి అక్కడ ప్రసంగిస్తూ ఉండగా
ఆ కూటానికి వచ్చినటువంటి ఒక కుటుంబికురాలు 2 నెలలుగా వారి యొక్క భర్తకు జీతాలు లేక బిడ్డలతో వారు కష్టపడుతూ ఉన్నారని, నీవు అనుకున్నది చేస్తానని, ఇప్పుడే ఇక్కడే ఒప్పుకోవని ప్రార్థనలో నడిపించిన ప్రకారం, ఆ బిడ్డ చేసిన ప్రార్థన ప్రకారం ఇంటికి వెళ్ళటమే 2 నెలల జీతం ఒకేసారి లంసం అమౌంట్ అంటాం కదండి, మొత్తం ఆ అమౌంట్ అంతా వారి యొక్క ఏటీఎంకి వారికి మెసేజ్ వచ్చినది. దేవునికి స్తోత్రం. ఆ కూటానికి వచ్చిన వారందరికీ ఆయన ప్రతిఫలం ఇచ్చినట్లుగా తను నిరూపించుకున్నాడు. ఎంత గొప్ప ఆశ్చర్య కార్యమండి. నీవు ఏ మాటైనా ఇచ్చావా? ఏ కూటమైనా చేస్తానని అనుకున్నావా? ఎప్పటివో వదిలిపెట్టి వేద్దాం. ఈ సంవత్సరం ఆరంభంలో మిడ్ నైట్, ఆ నూతన సంవత్సరములోనికి అడుగుపెట్టిన వెంటనే వాగ్దాన వచనం పుచ్చుకున్నాం. ఈ వాగ్దానం నెరవేర్చి యేసయ్యా, నీ కొరకు నేను ఈ విధమైన ఆత్మీయ రూపాంతరం ఎదుగుతానని అనుకున్నావు. ఎదిగావా? యేసయ్యా, ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం నీ సన్నిధిలో నీ బిడ్డగా జీవిస్తానని, ఆరాధన విడవనని, ఎవరో ఒకరికి స్వార్థ చెప్పుతానని అని మాటిచ్చావు. నెరవేర్చావురా? 8 నెలలు గతించిపోయావండి. సంవత్సరం ఆరంభములో నీవు బైబిల్ గ్రంథం చదువుతాను ప్రభువా అని నీ బైబిల్ గ్రంథాన్ని ఎడమ చేతితో పట్టుకొని కుడి చేతితో నీ చెయ్యవేసి ప్రమాణం చేశావు. విడవక కష్టమైన నష్టమైన నీ సత్య జీవ గ్రంథాన్ని చదివి ఆ జీవాన్ని బలహీనతలలో పొందుకొని నీ కొరకు ప్రకాశిస్తానని మాటిచ్చావు. మా అయ్యా, దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నీవు భూమి మీద పలికిన మాట ఆకాశములో ఎక్కువ సౌండ్ మాదిరిగా 7 2 7 7 49 49 సార్లు ప్రతిధ్వనించినండి. అంత మాత్రమేనా పాస్టర్ గారు అనుకోవచ్చండి? 49 49 డబల్ ఇంచించండి, 98 సార్లు పరలోకముల మాట మారుమ్రోగగా దేవదూతల మాటను ఆయన జీవగ్రంథములో నెరవేర్చవలసిన మాటలు రాసి పెట్టిన అవి నెరవేరే వరకు వదిలిపెట్టడు. నెరవేర్చు. సంవత్సరం ముగింపులో ఆయన నెరవేర్చు. 25వ సంవత్సరం దాటిపోయే లోపల దాన్ని నీవు దేవునికి ఇచ్చిన మాట ఆయన విన్నాడండి. విన్న దేవుడు నా కుమార్తె నెరవేరుస్తుంది, నా కుమార్ నెరవేరుస్తాడని నీ ఎడల ఆయన ప్రకటమైన వాంఛతో కనిపెడుతూ ఉన్నాడు. నెరవేర్చగలవా? 2వ సందర్భం యాకోబు 28వ అధ్యాయం ఆఖరి వచనాలలో యాకోబు దేవునితో ఒక మొక్కుబడి చేశాడండి. అబ్రహాము ఆ చెట్టు క్రింద దివ్య దర్శనాన్ని చూచినట్లుగా యాకోబు ఆ రాత్రి వేళ పరుండి నిద్రించి తలగడగా చేసుకున్న రాయి యేసుక్రీస్తునకు సాదృశ్యం. ఆ రాయి మీద వేసిన నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ప్రియులారా, ఆ యొక్క రాత్రి ఆయన పరుండి లేచిన స్థలం ఇది దేవుని మందిరం అనబడును అని చెప్పాడండి. దేవుని స్తోత్రం. ఈ చోటను నేను ప్రమాణం చేస్తున్నాను, నా దేవుడు నన్ను కాపాడి తినటానికి ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, వస్త్రం ఇచ్చి నన్ను బలపరిచితే ఆ దేవునికి 10వ భాగం ఇస్తానని మొక్కుకున్నాను. దేవునికి స్తోత్రం. లేచాడండి, బయలుదేరాడు, పద్నారాముకి వెళ్ళిపోయాడు. 14 సంవత్సరాలు పైపెచ్చు
అక్కడ బానిసత్వము చేసి మళ్ళా తిరిగి వస్తూ ఉండగా గమనించాలి, నీవిచ్చిన మాట నెరవేరే వరకు నిన్ను విడవనని చెప్పుచున్న దేవుడు నా ద్వారా ఈ ఉదయకాలం ముందు నిన్ను హెచ్చరించచ్చు ఉన్నాడు. దేవుడు అతను కనబడ్డాడు. ఇదే స్థలంలోనే కదా నా కొరకు ఒక బలిపీఠం కడతానన్నావు, ఇక్కడే కదా ఒప్పుకున్నావు, ఇక్కడే కదా మాట ఇచ్చావు అన్న వెంటనే యాకోబు భయపడిపోయి, నా శ్రమ దినమున నేను మొక్కుకున్నాను నా దేవుడికని తన కుటుంబీకులందరినీ శుద్ధీకరణ చేసి వారి విగ్రహములన్నింటినీ తీసివేసి మస్తకి వృక్షము కింద పాతి పెట్టి వేసి దేవునికి బలిపీఠమును కట్టాడు. బెతేల్ అను నది ఇశ్రాయేలుకు కేంద్రస్థానం. బెతేల్ అను నది ఇశ్రాయేలు ప్రజలకు క్యాపిటల్ లాంటిదండి. ఆంధ్రులమైన మనకి అమరావతి ఒక కేంద్ర స్థానం ఎలాగైతే ఉన్నదో, ఇండియా అంతటికి ఢిల్లీ క్యాపిటల్ స్థానం ఎలా ఉన్నదో, ఇశ్రాయేలు వంశమంతటికి బెతేల్ ఒక పుణ్యస్థలం. ఇశ్రాయేలునటువంటి వారు ఎక్కడెక్కడ తిరిగినప్పటికీ బెతేలుకు వచ్చి బలి అర్పించవలసినదే. కారణం, పితరుడైనటువంటి విశ్వాసమునకు మూల పితరుడును దేవుని స్నేహితుడైన అబ్రహాం కానానులో బయలుదేరి తన స్వగ్రామాన్ని వదిలి నడుస్తూ బెతేలుకు వచ్చి అక్కడ బలిపీఠమును కట్టానండి. తన పితరుడైనటువంటి అబ్రహాం బలిపీఠమును అక్కడ కట్టానని దేవుని పరిశుద్ధ లేఖనం స్పష్టంగా మనకు సెలవీయబడుచు ఉన్నది. చదువుతాను వినండి. ఆదికాండం 12వ అధ్యాయము 8వ వచనం. యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. ఇంకా దానికి పై వచనాలను మనం చదివిన 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి బెతేలునకు వచ్చి అక్కడ బలిపీఠము కట్టి అక్కడ ప్రార్థన చేశాను. అది వారికి జన్మస్థానంగా, క్యాపిటల్గా మారిపోయిందండి. దేవునికి స్తోత్రం. అదే స్థలములు యాకోబు మరలా దేవునికి బలిపీఠము కట్టగా యాకోబును దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదములలో మొట్టమొదటికి పేరు మార్చాడండి. నీవు యాకోబు అనబడవు, ఇశ్రాయేలు అనబడదు. ఇశ్రాయేలు అనగా దేవునితో ముఖాముఖిగా పోరాడిన వాడు అని అర్థమా. ఒక్క ఇశ్రాయేలీయుడు అనేక జనాంగములకు మూలపితడుగా మార్చబడ్డాడు. ఒక్క ఇశ్రాయేలీయుడు తరపున తరతరాలుగా ఒక వంశమే ఏర్పరచబడినది. ఇశ్రాయేలులో రాలిపోవచ్చు మిగల్చబడిన వారు కొదమ సింహాల వలె దేవుని కొరకు ప్రకాశించిరి. చివరికి ఒక ఇశ్రాయేలీయుడైనటువంటి రాజ్యాన్నే దేవుడు ఏర్పరిచి ప్రపంచమంతటిలో వారిని మించిన వారు, వారిని పోలిన వారు లేరు అనే పేరును కలిగిన రాజ్యముగా దేవుడు మార్చి ఉన్నాడు. ప్రియులారా, దేవునికి ఇచ్చిన మాట నెరవేర్చుటలో గుడ్డ లేని వాడను, దిక్కు లేని వాడను, ఏ దిక్కుకు వెళ్ళాలో తెలియనిటువంటి వాడను, అనాదిగా అర్ధరాత్రి ఇక్కడ మిగిలిపోయాను, ఏ ఖడ్గమృగం వచ్చునో నేను ఎరగను, నన్ను కాపాడుము తండ్రి, నీవు నాకు మేలు చేసేదానికి నీకు ప్రతిఫలం చేస్తానని ఒప్పుకున్న ఒప్పందమే ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చిన
నా దేవుడు ఈరోజు ఈ సెప్టెంబర్ 1వ తేదీన యేసయ్య సేవకునిగా నేను బ్రతిమాలుచున్నాను. దేవునికి ఏదైనా మాటిస్తే ప్రభువు అంటున్నాడు, నువ్వు చెప్పినట్లే చెయ్యి, నువ్వు చెప్పినట్లే చెయ్యి, నువ్వు చెప్పినట్లే చెయ్యి. ఆ తదుపరి అసాధ్యమైనవి నేను సాధ్యపరుస్తాను. ఆదికాండం 18వ అధ్యాయములో అబ్రహాం ఆ కార్యం చేసిన తరువాత ఆ పరమ తండ్రి యొక్క దేవుడు ఆ విందును ఆరగించి ఆయన వెళుతూ పలికినటువంటి మాట మనమందరం ఎరిగినటువంటి వారమే. బైబిల్తో మనకున్నటువంటి ఆత్మీయ అనుబంధములో మనం ఎరిగిన సత్యం ఏదనగా సాధ్యమైనవి సాధ్యపరిచేటువంటి దేవుడు. అసాధ్యమైనవి సారాంది స్త్రీ ధర్మం తప్పిపోయిన దానిని అబ్రహాం నా పురుషుడు, పురుష్య ధర్మం తప్పిపోయిన వాడు, ఇది ఎలాగు జరుగును, ఇది సాధ్యమన్నప్పుడు దేవుడు అంటున్నాడండి, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం. ఇంతవరకు అసాధ్యములుగా మిగిలిపోయినటువంటివన్నీ నా దేవుడు నీ ఎడల సాధ్యపరిచేటువంటి దేవుడు. నా దేవుడు నీ ఎడల గొప్ప కార్యములు చేసేటువంటి వాడు. దేవుని స్తోత్రం. 18 సంవత్సరాల తరువాత ఆ తల్లిదండ్రులు ఆ దేవుని బంతి కార్యాన్ని నెరవేర్చిన కారణాన ఆమెకు వివాహమైందండి. పిల్లలే లేరండి. ఎన్నోసార్లు ఒక సేవకునిగా నాకు ఫోన్ చేసింది. ఈయన పలికిన మాట, నేను ఇచ్చిన మాట ఇదే, నీ ఎడల దయ చూపవలనని ఆయన ఆలస్యము చేయుచున్నాడు. యేసయ్య 30వ అధ్యాయం 18వ వచనం. దేవుడు ఈ రక్త సంబంధికులలో అతడు ఏర్పరిచిన 11.5 సంవత్సరాల క్రితం చేసుకున్న ఒప్పందాన్ని చేయటానికి తీర్మానం చేసుకున్న వెనువెంటనే ఆ బిడ్డ గర్భం ధరించిందండి. దేవునికి స్తోత్రం. పిల్లలే పుట్టరంటయ్యా పాస్టరయ్యా అని చెప్పి ఏడ్చినటువంటి ఆ సహోదరి కన్నీరు విడిచే దేవుడు నీ కుడి ప్రక్కన నీ కుటుంబములో మీతో ఆయన నివసించు. ఆయనకి ఏదైనా మాటిస్తే దాన్ని నెరవేర్చు. ఇప్పుడు ఆ బిడ్డ గర్భం ధరించినది, 48 రోజులు కావస్తున్నది. ఎంత ఆలస్యమైందో, ఆలస్యానికి దేవుడు అంటుగట్టి 2 బిడ్డలు, కవల బిడ్డలను ఇవ్వటానికి గర్భం ధరించిన దేవుని అద్భుతమైన కార్యం నీళ్ళ జరగటానికి ఆలోచనగా కానీ ఏదైనా చేసి నీవు మరచి ఉంటే ప్రభు కార్యాన్ని నెరవేరిస్తే నీ ఎడల ఆయన ఎఫెసీ 3 ఆఖరి వచనం చెప్పినట్లుగా నా పరమ తండ్రి నీ ఊహకు మించినవి, అసాధ్యమైనవి, జరగకూడనివి ప్రభు నీ ఎడల జరిగించును గాక. ఆమేన్, ఆమేన్. నీతి న్యాయములు జరిగించు మా పరలోకపు తండ్రి. ఈ మాటలు విన్న ప్రతి వారికి యేసయ్యా నీ ఘనమైన కార్యములు చేయండి. నీవు చేసిన దానికి యెహోవా నీకు ప్రతిఫలమిచ్చు. నీవు చేసిన దానికి యెహోవా నీకు ప్రతిఫలమిచ్చు. బోయాజు రూతును చూచి నీవు చేసిన త్యాగం, నీవు చేసిన సమర్పణకు యెహోవా నీకు ప్రతిఫలమిచ్చు చెప్పినట్లుగా తండ్రి ఆమె చేసిన త్యాగమే దావీదునకు ఒక వంశం ఏర్పడినది. ఆ వంశములో నుండి లోకానికి ఒక రక్షకుడు ఏర్పడటానికి ఒక తీగ పుట్టుకొచ్చింది. అటువంటి కృప
ఈ ఉదయకాలము నీ బిడ్డలో చేయండి. యేసు నామములో తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు.